ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీ నగర్ పిఎస్కి చెందిన పీసీజే సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్బీ నగర్ ఏసీబీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో ఉరివేసుకున్నట్లు అక్కడ సిబ్బంది గుర్తించారు. సాయి కుమార్ 2024 బ్యాచ్లో నియమితుడైన కానిస్టేబుల్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్యాబ్స్ డ్యూటీ కోసం ఏసీబీ కార్యాలయానికి అటాచ్మెంట్ చేశారు. ఇతన్ని కర్మాన్ ఘాట్లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే కామినేని ఆసుపత్రికి అతన్ని తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయి కుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. క్యాండిడేట్ 12:30 చనిపోయినట, వీళ్ళంట 2:30 కానీ రాపిస్తారంట. లోపల 2:30, 3:30 చెప్పండి. లాకప్ వేసి దంచుతారు పెట్టులతో. ఇప్పుడు ఎవరికైనా కొట్టమని చెప్పండి. లాకప్ వేసి పెట్టు తీసుకొచ్చి కొట్టారు. సార్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్. రోజా రోజా మాకు ఫోన్ చేయండి. ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా? సార్ ఎక్కడ ఉన్నారంట సార్? ఆంబులెన్స్ ఎక్కడ ఉందా? ఈ కట్రా కూల్ గానే ఒక పేరు మీ కోని నాకు ఏం తోసదు, నాకు తెలియదు, ఏం చేస్తారో మీకు పెద్దలు చేయవలసింది కానీ నాకు తెలియదు. నేను ఇంత కూలి అని చేసుకుని బతికుతున్నా. ఆయన కూలి చేసి చదివించిన మళ్ళీ ఇంత గోధుమ ఏం నా 9 గంటల ఫోన్ చేసి నా ఫోన్లో కూడా పైసలు కొట్టిస్తాను. ఏమి లేదు. 9 గంటలకు రాత్రి మాట్లాడి ఎట్లు ఏమున్నా ఆయన నాటేసినట్టు వేసినామని చెప్పినా. నువ్వు ఫోన్లో పైసలు కొట్టరంటే కొడతాను ఆయన అని చెప్పిండు. ఇదే మాట ఇక తల్లికి ఇచ్చిండు, వాళ్ళ అక్కకు మాట్లాడిండు. నేను ఫోన్ ఇచ్చేసి ఏం చెప్పలేదు, నాకైతే ఏం చెప్పలేదు. నా కొడుకుని అలే చంపిరు, నా కొడుకుని అలే కొడుకు సవా కొట్టి ఉర్రి వేసిర్రు. ఉర్రి వరకు రక్తం ఎట్లా వెళ్తుంది? నా కొడుకుని ఎక్కడ పోయిందా? ఉత్సాహ వస్తుందా? ఎందుకని బాధ పెట్టిర్రు? ఎందుకని టార్చర్ వేసిర్రు నా కొడుకుని? ఆ రూమ్ లో సిసి కెమెరా ఎందుకు లేదు? ఆ రూమ్ లో మా కొడుకు ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ చేసిర్రు. మేము వచ్చే వరకు నా కొడుకు ఎందుకు చూపెట్టలేదు మాకు? మేము 4 గంటలకే వచ్చినాం, 3 గంటలకు ఫోన్ చేసిర్రు. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది, మాకెందుకు చూడబెట్టలేదు? ఎందుకు తీసుకోపోయింది? దొంగతానికి ఎందుకు తీసుకోపోయిర్రు? నా కొడుకు ఇన్నే ఉండే, అందరం ఇన్నే వచ్చినాము. దొంగతానికి తీసుకెళ్ళిండ్రు సార్. నా కొడుకుని సావా కొట్టే ఉర్రి వేసిర్రు. నేను బతకలేనయ్యా. నా చిన్న ఏది సాయి కుమార్, నా బంగారి కొడుకు ఏ సాయి కుమార్, నా కొడుకయ్యా, చిన్న కొడుకు, నా సాయి కొడుక న్యాయం చేయాలి. ఎందుకని నాకు ఏమన్నా దోపలేదయ్యా. ఏ సాయి కుమార్ సావా కొట్టే ప్యాన్కి ఉర్రేసిరయ్యో, ఆ సేయి సార్కి పిలువరయ్యో. ఈ న్యాయం ఎక్కడ జరిగిందా? గిట్లా ఏమేమైనా ఎక్కువపోయిందా? ఏమైనా దొంగతనం చేసిండా సాయి కుమార్? చిన్న ఏజీ కొడుకయ్యో, నా బంగారి కొడుక.